ప్రపంచంలోనే మొట్టమొదటి సోడియం అయాన్ బ్యాటరీ యొక్క కమర్షియల్ సిస్టమ్‌ని అయితే సీఏటీఎల్ కంపెనీ వాళ్ళైతే లాంచ్ చేశారన్నమాట. అంతేకాదు ఒక కంపెనీ ఏకంగా 1500 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఒక ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ మీద కూడా టెస్టింగ్ చేసింది. ఆల్మోస్ట్ ఆ బ్యాటరీ ప్యాక్ మార్కెట్‌లోకి అయితే రాబోతుంది. మరి ప్రపంచ దేశాలు కొత్తగా మార్కెట్‌కి తీసుకురాబోతున్న ఆ సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీస్ ఏంటి? వీటి వల్ల ప్రపంచ ఈవీ మార్కెట్ ఎలా మారబోతుంది? కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. 2026 సంవత్సరం జూన్ 22వ తారీఖున జర్మనీలోని మునిచ్‌లో సీఏటీఎల్ కంపెనీ వాళ్ళు తమ 30+ మెగావాట్ అవర్ కెపాసిటీ ఉన్న సీఏటీఎల్ టేనర్ సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని అయితే అఫీషియల్‌గా అయితే లాంచ్ చేశారన్నమాట. ఇది ప్రోటోటైప్ కాదు, ఫుల్లీ కమర్షియల్ ప్రోడక్ట్ అని చెప్పి సీఏటీఎల్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారన్నమాట. 2026 సంవత్సరానికల్లా 1 గిగావాట్ అవర్ షిప్మెంట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. 2027 సంవత్సరానికల్లా ఇంటర్నేషనల్ షిప్మెంట్స్‌తో ఈ సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్‌ని అయితే అవైలబుల్‌గా తీసుకొస్తానైతే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడకుండా సీఏటీఎల్ సంబంధించిన సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఈవీ బ్యాటరీ ప్యాక్స్ కాకుండా కమర్షియల్ అప్లికేషన్స్ ను ఫోకస్ చేసి వీళ్ళు డెవలప్ చేసిన ఒక సరికొత్త సెగ్మెంట్ కింద అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు లిథియం బ్యాటరీ ప్యాక్ ఒక ప్రత్యామ్నాయంగా ఒక అఫోర్డబుల్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ, ఎక్కువ లైఫ్ సైకిల్స్ కానివ్వండి, ఎక్కువ ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోయే బ్యాటరీ ప్యాక్ గురించి అయితే ఎదుగుతున్నారన్నమాట. సో దాంట్లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, ఎనర్జీ స్టోరేజ్ కానివ్వండి, ఏ డేటా సెంటర్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, వీటన్నిటికి కూడా ఈ ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీ ప్యాక్స్ అనేది చాలా అవసరం అనమాట. అందుకనే సీఏటీఎల్ కంపెనీ వాళ్ళు లిథియం బ్యాటరీ ప్యాక్కి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు వీళ్ళు సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కమర్షియల్ స్టోరేజ్ సంబంధించిన టేనర్ బ్యాటరీ ప్యాక్స్ ని ఇప్పుడు అఫీషియల్గా అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ఎనర్జీ స్టోరేజ్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 1 కాదు, 2 కాదు, 6 కాదు, సుమారుగా 8 గంటల పాటు ఎనర్జీ స్టోరేజ్ అయితే అందించగలుగుతుందని చెప్తున్నారు. అలానే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో పోల్చుకున్నట్లయితే సోడియం అనేది 1000 రెట్లు ఎక్కువగా మనకి ఎర్త్లో అయితే లభిస్తుంది అనమాట. అంటే లిథియం అనేది చాలా రేర్ ఖనిజం అయితే మనకి సోడియం అయాన్ ఏదైతే ఉందో ఇది పుష్కలంగా లభించే ఖనిజం అనమాట. ఇక ఈ సీఏటీఎల్ సంబంధించిన సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ముఖ్యంగా కమర్షియల్ అప్లికేషన్స్ కి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే మాడ్యులర్ డిజైన్, అంటే నచ్చినట్టుగా ఒక పర్టికులర్ షేప్ లో కమర్షియల్ అప్లికేషన్స్ తగ్గట్టుగా అయితే బ్యాటరీ ప్యాక్ ని డిజైన్ చేసుకోవచ్చు. సో కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా బ్యాటరీ ప్యాక్ అయితే డెవలప్ చేసుకోవచ్చు. రెండోది ఫ్లెక్సిబుల్ స్టోరేజ్ అనమాట. ఎవరు ఎక్కడ కావాలంటే ఆ లొకేషన్లో, ఉదాహరణకి వాటర్ లైక్ అండర్ వాటర్ స్టోరేజ్ కానివ్వండి, దానికి తగ్గట్టుగా క్లైమేటిక్ కండిషన్స్ కానివ్వండి, లేకపోతే కొంచెం హీట్ కండిషన్స్లో కానివ్వండి, టెంపరేచర్ తగ్గట్టుగా అయితే ఫ్లెక్సిబుల్ స్టోరేజ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. అలానే లో ఆపరేటింగ్ నాయిస్, ఈ పర్టికులర్ ఎనర్జీ స్టోరేజ్ సంబంధించిన సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేసినప్పుడు ఏదైనా కమర్షియల్ అప్లికేషన్స్లో ఎనర్జీ స్టోరేజ్ కింద వాడినప్పుడు తక్కువ నాయిస్ మాత్రమే జనరేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో సిస్టమ్ ఎఫిషియన్సీ కూడా ఎక్కువ అనేది చెప్తున్నారు. అలానే 1 గిగావాట్ అవర్ నుంచి ఇంకా ఎక్కువ కెపాసిటీ వరకు కూడా ఈ ఎనర్జీ స్టోరేజ్ డివైస్ అయితే ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మనం కంపేర్ విత్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ లైఫ్ సైకిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో భవిష్యత్తులో వీటిని గనక ఎక్కువ మాస్ ప్రొడక్షన్ చేస్తే గనక ఎగ్జిస్టింగ్ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ప్రైజెస్ తో పోల్చుకుంటే తక్కువ ప్రైస్ కూడా లభించే అవకాశం ఉంది. అలానే వీటి యొక్క లైఫ్ సైకిల్స్ 4000 నుంచి 5000 వరకు లైఫ్ సైకిల్స్ కూడా ఉండొచ్చు అని చెప్పి సీఏటీఎల్ కంపెనీ వాళ్ళు అయితే అంచనా అయితే వేస్తున్నారన్నమాట. సో దీనివల్ల మీకు బ్యాటరీ లైఫ్ పరంగా కూడా ఎక్కువ లైఫ్ అనేది ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్ లో కొంచెం లిథియం అయాన్ తో పోల్చుకున్నప్పటికీ కొంచెం తక్కువ లైఫ్ ఉన్నప్పటికీ వీళ్ళ R&D చేసిన తర్వాత సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన లైఫ్ సైకిల్స్ కూడా పెరుగుతాయని చెప్పి సీఏటీఎల్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారన్నమాట. సో కాస్ట్ బ్రేక్ డౌన్ పరంగా చూసుకున్నా కూడా ఇనీషియల్ గా ప్రెసెంట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ప్రైసెస్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్ లో బల్క్ అమౌంట్ ఆఫ్ సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ కనుక తయారు చేస్తే ఎక్కువగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కి పవర్ బ్యాకప్ కోసం సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఒక ప్రత్యామ్నాయంగా మారుతాయని చెప్పి సీఏటీఎల్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలానే వీళ్ళు సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ సంబంధించిన ఒక ఎకో సిస్టమ్ కూడా బిల్డ్ చేస్తామని చెప్తున్నారు. వోల్టేజ్ రెగ్యులేషన్, బిఎంఎస్ సిస్టమ్, ఎందుకంటే సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్ డెవలప్ చేశారంటే దానికి తగ్గట్టుగా బిఎంఎస్ అనేది డెవలప్ చేయాలి, దాన్ని డెవలప్ చేశామని చెప్తున్నారు. అల్ట్రా లో ఆక్సిలరీ ఎనర్జీ కన్సంప్షన్ కూడా అవుతుందని చెప్తున్నారు. అలానే లో నాయిస్ డిజైన్, మీకు ఎంత చెప్పినట్టుగా లో నాయిస్ డిజైన్ తో ఈ సరికొత్త ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే సీఏటీఎల్ కంపెనీ వాళ్ళు కేవలం ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్సే కాకుండా ఇప్పుడు ఎనర్జీ స్టోరేజ్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కావాల్సిన ఎనర్జీ స్టోరేజ్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ కూడా డెవలప్
డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు అనమాట. ఇక ఇంకొక ఇన్నోవేషన్ టెక్నాలజీ గురించి కూడా ఈ వారం అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే ఒక సరికొత్త ఎలక్ట్రోలైట్ ని అయితే తయారు చేస్తారనమాట. ఇది కూడా సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ఎలక్ట్రోలైటే. దీన్ని టెస్ట్ చేసిన తర్వాత అంటే 350 లైఫ్ సైకిల్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా 84% దాని యొక్క స్టేట్ ఆఫ్ హెల్త్ అనేది అది రిటైన్ చేసుకోగలుగుతుందంట. సో అలాంటి ఒక సరికొత్త ఎలక్ట్రోలైట్ ని అయితే సైంటిస్టులు అయితే కనుక్కున్నట్టుగా చెప్తున్నారు. సో ఇది వచ్చి డాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఫిజిక్స్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వీళ్ళు ఒక పీవీడిఎఫ్ బేస్డ్ జెల్ కాంపోజిట్ ఎలక్ట్రోలైట్ ని అయితే డెవలప్ చేశారన్నమాట. దీని ద్వారానే ఈ ఎక్కువ లైఫ్ సైకిల్స్ అనేది పాసిబుల్ అవుతుందని అయితే వీళ్ళ రీసెర్చ్ లో అయితే తెలుస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రోలైట్ ఏం చేస్తుందంటే లిథియం ఆక్సిక్లోరైడ్ ని ఒక ట్రిగ్గర్ చేస్తుంది అనమాట, ఒక రియాక్షన్ అయితే చేస్తుంది. అది దేంతో అంటే పాలీవినైలైడైన్ పీవీడిఎఫ్ మెటీరియల్ ద్వారా అనమాట. ఈ రియాక్షన్ ద్వారా ట్రిగర్ అయింది ఏదైతే ఉంటుందో ఆక్సిజన్ సెల్త్ Li3OC, దీని ద్వారా ఏంటంటే మనకి అవుట్పుట్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. ఈ సరికొత్త ఎలక్ట్రోలైట్ ని యాడ్ చేయడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే లాంగ్ రేంజ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు, బ్యాటరీ కాస్ట్ తగ్గుతుంది అనేది చెప్తున్నారు, అలానే ఎక్కువ ఇంటీరియర్ స్పేస్ కూడా లభిస్తుందని చెప్తున్నారు, బెటర్ డైనామిక్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, తక్కువ ఛార్జ్ టైమ్ తోనే మీరు మీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క బ్యాటరీ ప్యాక్ ని ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే వీళ్ళ ఇనీషియల్ టెస్టింగ్ లో ఎనర్జీ డెన్సిటీ వచ్చి 844 వాట్/లీటర్ గా అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. అలానే 301 వాట్/kg గా 15 నిమిషాల లోపులోనే బ్యాటరీ ప్యాక్ ని ఛార్జ్ చేసుకునే అవకాశం కూడా ఈ సరికొత్త ఎలక్ట్రోలైట్ ద్వారా అయితే సాధ్యమవుతుందని అయితే కంపెనీలు చెప్తున్నారు. అలానే వీళ్ళు ఇప్పుడు ఏదైతే డెవలప్ చేస్తున్న బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ కార్ల యొక్క రేంజ్ 1500 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ తగ్గట్టుగా ఈ సరికొత్త సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని డెవలప్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు అన్నమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మీకు చెప్పిన 2 టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో ఈవే టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఎగ్జిస్టింగ్ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ లేకపోతే LFP బ్యాటరీ ప్యాక్ కాకుండా భవిష్యత్తులో మనకి భూమి మీద ఎక్కువ అందుబాటులో ఉన్న ఇతర మినరల్స్ కానివ్వండి లేకపోతే ఇతర మెటీరియల్స్ మీద ఇప్పుడు సైంటిస్టులు అయితే ఫోకస్ చేస్తున్నారు, ఈవెన్ కంపెనీస్ కూడా ఫోకస్ చేస్తున్నారు అనమాట. ఒకటే మెటీరియల్ మీద ఫోకస్ చేస్తే స్కేర్సిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయమైన టెక్నాలజీస్ మీద ఎక్కువ కంపెనీస్ అయితే ఫోకస్ చేస్తున్నట్టుగా మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. బట్ ఇప్పుడు మీకు చెప్పినట్టుగా సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్తో ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్ అయితే మాత్రం ఒక సరికొత్త విప్లవానికి నాంది పలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీకు చెప్తున్న సరికొత్త ఎలక్ట్రోలైట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా కూడా మనకి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కానివ్వండి ఎక్కువ లైఫ్ టైం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇవి రీసెంట్గా సైంటిస్టులు కానివ్వండి ఈవీ కంపెనీస్ కొత్తగా కనిపెట్టిన 2 బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది మీ ఆనర్షిప్ రెండు మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఇచ్చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే MVS తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ ఛానల్ ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాయిన్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.